డిప్యూటీ సీఎం గా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు వన్ ఫైన్ డే హీ విల్ బికమ్ ఏ సీఎం. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తమిళ నటుడు పార్థిబన్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు యుగానికి ఒక్కడని అభివర్ణించిన ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఫ్యూచర్ లో సీఎం అవుతారని నమ్మకంగా చెప్పారు. పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రాంగణం మొత్తం మారుమోగిపోయింది. ఇంకా ఏమన్నారో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మార్చి 19 ఉగాది సందర్భంగా థియేటర్లోకి రాబోతోంది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి స్పందన రావడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సందడి మధ్య అట్టహాసంగా జరిగింది. మూవీ టీమ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేదికపై తమిళ నటుడు దర్శకుడు పార్థిబన్ స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఈ సినిమాలో పార్థిబన్ నల్ల నాగప్ప అనే పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. తెలుగులో మాట్లాడిన పార్థిబన్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనలో గొప్ప నాయకుడి లక్షణాలు కనిపిస్తాయని, ప్రజల పట్ల ఉన్న బాధ్యత వల్లే ఇంత అభిమానం సొంతమైందన్నారు. వాస్తవానికి హైదరాబాద్కి సినిమా కోసం వచ్చినప్పుడు ఓ సీట్ బుక్ చేయమని అడిగాను, కానీ అది సాధారణ థియేటర్ సీటు కాదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ముందుగానే ఏపీ ముఖ్యమంత్రి సీట్ అనగానే ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా కొనియాడారు. ఏపీ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారు. అందుకే ఆయన నాకు రియల్ హీరోలా కనిపిస్తారని పార్థిబన్ అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి అవుతారని, ఆ సమయంలో అక్కడ ఉండాల్సిన సందడి మొత్తం ముందుగానే చూస్తున్నా అంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచారు. ఓ దర్శకుడిగా ఆ దృశ్యాన్ని విజువలైజ్ చేసుకుంటున్నాను అంటూ ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు పార్థిబన్. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తానికి పార్థిబన్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. అయితే ప్రజల మనిషి అని అభివర్ణించినట్లే వేడుక చివరిలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన డైలాగ్ చెప్పి స్పీచ్ ముగించారు. సినిమాలో డైలాగును కాస్త మార్చి తనది అభిమానులను ప్రేమించే నక్షత్రం, ప్రజలకు సేవ చేసే గోత్రం అంటూ లాస్ట్ పంచ్ ఇచ్చారు.